హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గోదావరి రుచులు. నేను మీ పద్మావతి. నా వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని టచ్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈరోజు మన రెసిపీ నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే బాదం పూరి. బాదం పూరీలు పొరలు పొరలుగా జ్యూసీగా చాలా రుచిగా ఉంటాయి. స్వీట్ తినాలనిపించినప్పుడు బాదం పూరీలు చేసుకుని తిన్నారంటే లైన్గా తింటూనే ఉంటారు. తెలియకుండా నోట్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. అంత కమ్మని రుచితో ఉంటాయి బాదం పూరీలు. పండక్కి మీరు చేసే పిండి వంటల్లో బాదం పూరీలు కూడా చేర్చుకుంటారు. అందరికీ అంత బాగా నచ్చుతాయి. లేట్ చేయకుండా బాదం పూరీలు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను 20 బాదం పప్పులు తీసుకుని వేడి వాటర్లో వేసుకుని 1 గంట పాటు నానబెట్టి తరువాత పైన పొట్టు తీసేసి ఒలుచుకుని పెట్టుకున్నాను. నైట్ నానబెట్టుకుని అయినా పొట్టు ఒలుచుకుని పెట్టుకోవచ్చు. ఇలా పొట్టు తీసేసిన బాదం పప్పులను మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకున్న తరువాత కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తని పేస్ట్గా చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఎక్కడ పలుకు లేకుండా చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పూరీ పిండి కలుపుకుందాం. ఒక బౌల్ తీసుకుని 1 కప్పు గోధుమ పిండి వేస్తున్నాను. నెక్స్ట్ 1/2 కప్పు మైదా పిండి వేస్తున్నాను. మైదా పిండి ఇష్టం లేని వాళ్ళు అచ్చంగా గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత పిండికి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. స్పూన్తో కలిపితే అంత బాగా పట్టదండి. చేయితో కలుపుకుంటే పిండికి బాగా పడుతుంది. చూడండి, ఇలా ప్రెస్ చేస్తున్నట్లుగా కలిపి పిండికి మొత్తం బాగా పట్టించాలి. నెయ్యి పిండికి బాగా పట్టిన తరువాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం పాలను వేసుకోవాలి. బాదం పాలను వేసుకుని మన పూరీ పిండిని కలుపుకోవాలి. మిక్సీ జార్లో కొన్ని వాటర్ వేసి పిండిలో వేసుకోవాలి. మిగిలిన బాదం పేస్ట్ కూడా వచ్చేస్తుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా పూరీ పిండి కలుపుకుందాం. బాదం పాలు వేసాం కదండి, పిండి చాలా స్మూత్గా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా రౌండ్గా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పూరీ పిండి ముద్దకు మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మన స్వీట్కి షుగర్ సిరప్ రెడీ చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 1 కప్పు షుగర్ వేసుకోవాలి. షుగర్ కరగడం కోసం 1 కప్పు వాటర్ వేసుకోవాలి. మనం గులాబ్ జాములకి పాకం పడతాం కదండి, ఆ విధంగా ఒక 10 నిమిషాల పాటు మరిగించుకుంటే సరిపోతుంది. షుగర్ కరిగిన 5 మినిట్స్ తర్వాత 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ పాకం పట్టుకోవాలి. చూడండి, కొద్దిగా ఇలా జిగురు పాకం వస్తే సరిపోతుంది. మన షుగర్ సిరప్ రెడీ అయిపోయింది. దీనిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పూరీలను ప్రిపేర్ చేసుకుందాం. చూడండి, మనం కలిపి పెట్టుకున్న పూరీ పిండి ఎంత సాఫ్ట్గా ఉందో. నెక్స్ట్ పూరీ పీటపై పొడిపిండి చల్లుకుని మనం కలిపి పెట్టుకున్న పూరీ ముద్దను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి. మనం చిన్న సైజు పూరీలనే చేస్తామండి, అందుకోసం చిన్ని ముద్దలుగా చేసుకుని పెట్టుకోండి. ముందుగానే అన్ని పూరీ ముద్దలను ఇలా ఉండలుగా చేసుకుని పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. ఇలా ఉండలు ప్రిపేర్ చేసేసిన తర్వాత కొద్దిగా మరలా పొడిపిండి చల్లుకుని పల్చగా పూరీలను చేసుకోవాలి. మందంగా ఉండకూడదండి, ఇది స్వీట్ రెసిపీ కదా, పల్చగా ఉండాలి. ఇలా పల్చగా ఒత్తుకున్న తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేయండి. ఇలా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. కొద్దిగా ప్రెస్ చేయండి, పొరలు విడిపోకుండా ఉంటాయి. విడిపోతాయి అనిపిస్తే ఇలా లవంగం ఒక సైడ్ ఇలా గుచ్చారంటే పొరలు విడిపోవు. చూడండి, చాలా బాగా వచ్చింది కదా. ఇలానే అన్ని పూరీలను చేసుకుని పెట్టుకోవాలి. బాదం పూరీలు చేసే ప్రాసెస్ కొంచెం కష్టం అనిపించినా టేస్ట్ అయితే అదిరిపోతుంది. రుచిగా తినాలంటే ఆ మాత్రం కష్టపడాలి కదండి. ఇష్టంగా చేస్తే ఏది కష్టం అనిపించదు. చూడండి, నేనైతే అన్ని పూరీలను ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. రెడీ చేసి పెట్టుకున్న బాదం పూరీలను డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడే మనం రెడీగా పెట్టుకున్న బాదం పూరీలను వేసి ఫ్రై చేసుకుందాం.
ఒక సైడ్ ఫ్రై అయిన పూరీలను రెండో వైపుకి కూడా తిప్పుకుని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ను మీడియం ఫ్లేమ్లో అయినా లో ఫ్లేమ్లో అయినా పెట్టి ఫ్రై చేసుకోవాలి. అప్పుడు లోపల వరకు బాగా ఫ్రై అవుతాయి. చూడండి, ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన పూరీలను ఆయిల్లోంచి తీసేసి వేడిగా గోరువెచ్చగా ఉన్న పాకంలో వేసి పాకంను ఈ పూరీకి బాగా పట్టించాలి. పాకం వేడిగా ఉంటే పూరీ లోపలికంటూ బాగా పీల్చుకుంటుంది. ఫ్రై అయిన పూరీలు అన్నీ తీసేసి పాకంలో వేసేసి బాగా పట్టించేద్దాం. అంతేనండి, చాలా ఈజీగా రెడీ అయిపోయాయి కదా మన బాదం పూరీలు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇలా రెడీ అయిన బాదం పూరీల పైన సన్నగా తరిగిన బాదం పిస్తా పలుకులను గార్నిష్ చేసి ఇంట్లో వాళ్ళకి ఇచ్చారంటే రుచి చూసి వావ్ అనాల్సిందే. పైనుంచి కొద్దిగా షుగర్ పౌడర్ కూడా చల్లుకోవచ్చు. ఈ ప్లేట్ చూస్తే నోరు ఊరుతోంది కదూ. ఇలా బాదం పూరి స్వీట్ చేసి పెట్టారంటే ప్లేట్ మొత్తం ఖాళీ చేయాల్సిందే. లేట్ చేయకుండా మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.